వెల్కమ్ టు స్టోరీస్ ఆఫ్ నిహా అన్నప్రాసనం పార్ట్ 2 వీడియో. సో మనం ఎర్లియర్ వీడియోలో చూసాం కదా, చోడేశ్వరి దేవి ఆలయంలో నిహార్కి అన్నప్రాసనం అయింది. సో దాని తర్వాత ఇంట్లో ఒక ఫోటోషూట్ పెట్టాలనేసి మేము పెట్టేశాము. సో ఈ ఫోటోషూట్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, మా బాబు ఏమవుతాడనేది డిసైడ్ చేసే ఒక గేమ్ లాగా ఇది. సో నాట్ కైండ్ ఆఫ్ ఎ గేమ్, మన తెలుగు సాంప్రదాయంలో ఇది కూడా ఒక సాంప్రదాయం. మా బాబు ఏది చూస్ చేసుకుంటాడనే దాన్ని బట్టి మేము చూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇవన్నీ మేము ఇంట్లోనే డిజైన్ చేసి, ఇవన్నీ మా ఇంట్లో ఉండే ఐడియల్స్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం. సో ఇదైతే ఎస్పెషల్లీ ఫర్ ద ఆటలు పాటలు. ఇది వచ్చేసి దేవుడు, ఇంకొకటి వచ్చేసి భక్తి మార్గం, అలాగే ధనం, ఫుడ్, ఇవన్నీ సంబంధించినవన్నీ కూడా ఉన్నాయి. నేను అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక బ్యాక్ డెకార్ వేసేసి ఇంట్లోనే మంచిగా డెకార్ అయితే నేను చేశాను. నేను, మా వైఫ్, మా బ్రదర్, అలానే అందరు మాకు హెల్ప్ చేశారు. సో ఐ గో త్రూ వన్ బై వన్. ఇక్కడ మీరు చూస్తున్నది ఫస్ట్ ఆట పాటలు, మళ్ళీ దైవము, మళ్ళీ జ్ఞానము, తర్వాత వచ్చేసి ఆహారం, ఆరోగ్యము, డబ్బే శక్తి, ధైర్య సాహస అనేసి మేము ఇవన్నీ ఇంట్లో ఉండే ఎక్విప్మెంట్స్ యూజ్ చేసాము. చూసారు కదా, మా బాబు ఎంత ఎక్సైట్మెంట్గా ఉన్నాడండి. వాడికి ఆ రోజు యూజ్ చేసిన సేమ్ కాస్ట్యూమ్సే మేము మళ్ళీ యూజ్ చేసాము ఇక్కడ కూడా. మాకు కూడా చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. లాస్ట్ టైం మా వాడు, మీరు అబ్జర్వ్ చేశారా లేదో వీడియోలో, వాడు భగవద్గీత అంటే వచ్చేసి మా అందరినీ కూడా ఒక షాక్లో ఉంచేశాడు. సో ఇప్పుడు ఏం చేస్తాడని చూడాలి. ఆహారమే ఆరోగ్యము, అలానే ఇది వచ్చేసి మేము ఇక్కడ అన్నీ మనీ కూడా, ఫుడ్, మహాభారతము, మా ఇంట్లో ఉన్న చిన్న చిన్న ఐడియల్స్ అన్నీ కూడా ఇక్కడ మేము మంచిగా డెకార్లో యూజ్ చేసాము. ఎక్కువ స్పేస్ కన్జంప్షన్ లేకుండా చిన్నది నీట్గా చేయాలనే ఒక ఇంటెన్షన్తో ఇవన్నీ కూడా నేను మా వైఫ్ హెల్ప్తో దగ్గరుండి తను చేయించింది. ద అవుట్పుట్ కూడా చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఎండ్ వర్క్ చూడండి, తెలుస్తుంది. సో మా బాబు ఏం చేశాడు, ఎంత అల్లరి చేశాడు ఈ ఫోటోషూట్లో అనేది మీరు అబ్జర్వ్ చేయండి. వాడి కోసం ఒక బుల్లి అద్దాలు కొని పెట్టాము, వాడికి నచ్చలేదు, అవి తీసేసాడు. అలానే ఇంకా మేమందరం కూడా నాని 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 అని పిలవడంతో ఇనీషియల్గా కొద్దిగా భయం వేసా కూడా వాడికి ఒక డేర్ చేసి ముందుకు వచ్చి, వీళ్ళు ఏదో చెప్తున్నారు నాకు, నేను ఏదో చేయాలని ఒక ఇంటెన్షన్తో అలానే ముందుకు వచ్చి లాస్ట్ టైం లాగానే భగవద్గీత దగ్గరికి వచ్చాడు. ఈసారి మహాభారతం దగ్గరికి వచ్చి మమ్మల్ని అందరినీ షాక్ చేశాడు. ఇప్పుడు చెప్పాను కదా, జ్ఞానం దైవీకమని, మా వాడు డివైన్ సైడ్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని మాకు అర్థమైంది. సో ఇక్కడితో మేము షూట్ ఎండ్ చేయకుండా వాడి ఎంజాయ్మెంట్ని, వాడి ఫన్నీ థింగ్స్ని అన్నీ మేము క్యాప్చర్ చేయాలనేసి ఆల్మోస్ట్ ఒక 3 hours నేను షూట్లో టైం స్పెండ్ చేశాను. మా వాడు అక్కడి నుంచి వెళ్ళేసి అక్కడ ఉండే పూలు, అక్కడ ఉండే ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా ఏంటి ఇవన్నీ డిఫరెంట్గా ఉన్నాయి, నా ముందర ఫస్ట్ టైం ఇవన్నీ ఎందుకు పెట్టారని ఒక ఇంటెన్షన్తో ప్రతి ఒక్కటి చెక్ చేయాలనేసి అక్కడికి వెళ్ళి ఫ్రూట్స్ కానీ వాడి టైనీ హ్యాండ్స్కి ఏవేవితే డిఫరెంట్గా టచ్ అవుతున్నాయో, డిఫరెంట్గా ఉన్నాయో అన్నీ టచ్ చేసి అది సెన్స్ చేసి దాన్ని ఆస్వాదిస్తున్నాడు. తెలుసా ఎంత బాగా అంటే అంత బాగా. చూశారు కదా, అక్కడి నుంచి మళ్ళీ పక్క ఫుడ్ దగ్గరకు వచ్చేసాడు. వాడికి ఏదో కనపడుతుంది, డిఫరెంట్గా ఉంది, నేను ఇది ఏదో తేడాగా ఉందనేసి ట్రై చేయాలని చూస్తున్నాడు. ఒక పక్క మళ్ళీ క్రాంకీనెస్, ఎందుకంటే మేమందరం మనం ఎంకరేజ్ చేస్తున్నాం పక్కన నుంచి, నన్ను అది చేయాలి ఇది చేయాలని. అది వద్దు, ఓకే డబ్బు దొరికింది ఇప్పుడు, డబ్బే శక్తి అనేసి ఇదం జగం మూలం అన్నట్టు మా వాడు డబ్బు దగ్గరికి వెళ్ళిపోయాడు. డబ్బు తీసుకున్నాడు, నచ్చలేదు. మళ్ళీ అటు నుంచి అటే ఫుడ్ దగ్గరికి వచ్చేసి ఫుడ్ అంతా టేస్ట్ చేయాలనేసి ఏవో తాపత్రయం పడుతున్నాడు. కానీ మా వాడికి అర్థం కాలేదు ఏం చేస్తున్నాడు. వాడికి డబ్బు అనేది ఒక పీస్ ఆఫ్ పేపర్ లాగానే కనిపిస్తుంది. సో దాంతో కూడా ఆడుతున్నాడు. ఎంత బాగా అంటే లైక్ వాడికి ఏదో చేయాలనేది అనిపించింది. వెళ్ళి భగవద్గీత అక్కడ ఉండే మహాభారతం బుక్ని టచ్ చేసి మాకు చూపిస్తున్నాడు, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్ అనేసి. సో మీరు కూడా మీ ఇంట్లో పిల్లలకి ఇది ఒక మంచి యాక్టివిటీ లాగో కాకుండా మన కల్చర్ని ప్రమోట్ చేస్తున్నట్టు వాళ్ళకి ఇవన్నీ చెప్పి చేయించండి. మీ పిల్లల యొక్క ఇంట్రెస్ట్ ఏముందో మీకు తెలుస్తుంది. అంటే ఇదే అవ్వాలని ఏం లేదు, బట్ మనకి దేవుడు చూపిస్తాడు. చూడు వాడు ఏడుస్తున్నాడని నేను జస్ట్ అక్కడ ఉండే బుక్ ఓపెన్ చేశాను, వాడు ఇమీడియట్గా స్మైల్ చేయడం స్టార్ట్ చేశాడు. అక్కడ ఉండే
భగవంతుడైన శ్రీకృష్ణుని చూసి మా వాడు సంబరాల్లో మునిగిపోయాడు. అలానే చూస్తారు కదా, అక్కడ ఉండే గిన్నెలన్నీ కిందేశాడు, దేవుడికి వెళ్ళి పూలతో అభిషేకం చేస్తున్నాడు, బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాడు దేవుళ్ళ దగ్గర. కనబడుతున్నారు కదా మా ఇంట్లో ఉండే రామయ్య, హనుమయ్య, కృష్ణయ్య. చూడు హనుమంతుని కింద వేసాడు, మళ్ళా తీసుకున్నాడు, ఆడుకుంటున్నాడు. పక్కన బొమ్మలు ఉంటే బొమ్మలు వద్దు, మాకు దేవుడి విగ్రహాలే కావాలా, మాకు హనుమయ్యే కావాలా. ఎంత భక్తి అంటే రామ్ రామ్ సీతారాం, రామ్ రామ్ సీతారాం అంటూ ఉంటాడు ఎప్పుడు మా వాడు, తెలుసా. ఈ ఫోటోషూట్ మాకు ఆల్మోస్ట్ 3 అవర్స్ టైం పట్టింది. ఈ డెకార్కి కానీ షూట్కి కానీ ఇంట్లోనే అంతా మేము కొంచెం టైం తీసుకొని నీట్గా నేను స్పెండ్ చేసి అంతా క్యాప్చర్ చేసుకున్నాను. ఇట్ వాజ్ ఎ బెస్ట్ మెమొరీ. ఎందుకంటే మా బాబు చాలా యాక్టివ్గా ఎంతూజియాజంతో ఇవన్నీ చేయాలని ఇంట్రెస్ట్తో ముందుకు వచ్చాడు. చూడండి ఆ భగవద్గీతని ఎలా టచ్ చేసి అక్కడ ఉండే పూలతో ఎలా ఆడుతున్నాడు. సో చిన్నపిల్లలు ఏది చేసినా కూడా మనకి చాలా హ్యాపీనెస్ ఇస్తుందండి. ఎస్పెషల్లీ లైక్ 5th మంత్ 6th మంత్ అంటే వాళ్ళు అప్పుడప్పుడే పాకడం స్టార్ట్ అవుతుంది, బోర్లపడడం స్టార్ట్ అవుతుంది. ఆ ఫేస్ ఆఫ్ లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ that's it for the day. Thanks for watching. Please subscribe Stories of Neha. Have a good day. Share, like, comment తప్పకుండా చేయండి. మరిన్ని ఇటువంటి వీడియోస్ కోసం స్టోరీస్ ఆఫ్ నేహాని ఫాలో అవ్వండి. రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఏమైనా సజెషన్స్ ఉంటే కమెంట్ బాక్స్లో తెలపండి. థ్యాంక్ యూ. బాయ్.